అరకు పార్లమెంటు స్థానంలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనేది కూడా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేకి సంబంధించి ఒకసారి చూద్దాం. అరకు అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగానే చెప్పుకోవచ్చు. అరకు పార్లమెంటు స్థానం అవ్వచ్చు, అసెంబ్లీ స్థానాలు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ పార్టీకి బలం ఉంది అని చెప్తున్నారు. అరకు లోక్సభ డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. కురుపాం ఇది ఎస్టీ నియోజకవర్గం, ప్రత్యర్థి ఎవరైనా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పార్వతీపురం ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రత్యర్థులు ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది. సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది. అరకులోయ ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పాడేరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ కీన్ కంటెస్ట్ హోరాహోరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రంపచోడవరం ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే అరకు పార్లమెంటు స్థానం నుంచి అసెంబ్లీ స్థానాలకు కూడా వైఎస్ఆర్సీపీకి గట్టి హోల్డ్ ఉందని చెప్పొచ్చు. అరకు లోక్సభ స్థానంతో పాటుగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం ఈ 5 ఏదైతే ఉన్నాయో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గెలుస్తుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ, 1 గెలుస్తుంది టీడీపీ అండ్ జనసేన, అది అరకులోయ ఎస్టీ. పాడేరు మాత్రం కీన్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. టోటల్గా మనం ఓట్ షేర్లు కూడా ఒకసారి చూస్తే టీడీపీ అండ్ జనసేన 43% ఓట్ షేర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ 52% ఓట్ షేర్, కాంగ్రెస్ పార్టీ 3% ఓట్ షేర్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1%, అదర్స్ 1%. టోటల్గా చూస్తే అరకు లోక్సభతో పాటుగా 5 స్థానాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకే ఒక్క స్థానం టీడీపీ అండ్ జనసేన, 1 కీన్ కంటెస్ట్.